ప్రైజ్ ది లార్డ్. నిర్గమకాండం 20 అధ్యాయం 16 వచనం. నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు అనే మాటని మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. ఈ రోజుల్లో చాలా మంది కూడా వాళ్ళు తప్పించుకోవటానికి పక్కన వాళ్ళ మీద అబద్ధ సాక్ష్యాలు పలుకుతూ ఉంటారు. ఎప్పుడు చూసినా కానీ ఒకరిని తక్కువ చేసి మాట్లాడటాలు, వారి ప్రవర్తన గురించి లేనిపోని విషయాలన్నీ కూడా పక్కన వాళ్ళకి చెప్పటాలు, ఈ కుటుంబంలో జరిగినవన్నీ పక్క కుటుంబాలకు తీసుకుని వెళ్ళి ఇలాగా ఎంతోమంది అబద్ధ సాక్ష్యాలు చెప్పేవాళ్ళు చాలా మందే ఉంటారు. కానీ బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తుందంటే, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము మనం పలుకకూడదంట. ఒకవేళ అబద్ధములాడుతున్నట్లయితే అబద్ధములాడు పెదవులు యెహోవాకు హేయములని దేవుని వాక్యం సెలవిస్తుంది. పేతురు గారు కూడా తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి యేసు ప్రభువారు ఎవరో తెలియదని పేతురు గారు కూడా అబద్ధం ఆడతారు. కానీ యేసు ప్రభువారు పేతురు గారిని క్షమించడానికి గల కారణం ఏంటంటే, అతడు ఎంతగా అబద్ధం ఆడాడు అంతగా గుండెలు పగిలిపోయే విధంగా పశ్చాత్తాపపడి కన్నీరు కార్చి దేవుణ్ణి అడుగుతాడు. అందుకే మనం ఎప్పుడైనా సరే ఎదుటి వ్యక్తుల గురించి కావచ్చు, లేకపోతే అబద్ధముల గురించి ఇలాగ ప్రతిసారి మాట్లాడుతూ ఉన్నట్లయితే ఈరోజు దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. కూడా అబద్ధం ఆడుతున్నట్లయితే ఈరోజు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు ఒక అబద్ధము ఒక నిజంలాగా అనిపించవచ్చు, లేకపోతే ఒక అబద్ధము ఒక తీపితనంలాగా అనిపించవచ్చు. కానీ ప్రతిసారి అబద్ధములు ఆడుతూ ఉన్నట్లయితే నీ జీవితంలో చాలా నష్టాన్ని నువ్వు చూస్తావు. ప్రియమైన దేవుని బిడ్డ, పేతురు గారు 3 సార్లు అబద్ధం ఆడినందుకే గుండె పగిలిపోయే విధంగా పశ్చాత్తాపడ్డాడు. మరి ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు నువ్వు ఎన్ని అబద్ధములు ఆడుతున్నావు? ఎంతమంది గురించి వాళ్ళ కుటుంబంలో జరిగినవన్నీ ఈ కుటుంబంలోనికి మోస్తూ ఇలాగ ఎన్నెన్నో ఈరోజు నువ్వు నేను కూడా చేస్తూ ఉన్నాం. అందుకే ఇవన్నీ కూడా వదిలిపెట్టేసేసి మన జీవితాలను మనం సరి చేసుకోగలిగితే దేవుడు మనల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ఆమేన్.